ఈరోజు కర్మగతి గురించి తెలుసుకుందాం. అసలు ధృతరాష్ట్రుడు అంధుడు ఎందుకయ్యాడు? లేకపోతే అతను 100 మంది కుమారుల్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం చంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా ధర్మబద్ధమైన పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే అతనికి పక్షుల్ని వేటాడటం అతని వినోదంగా ఉండేది అతనికి. ఒకనాడు ఆ చంద్రసేన మహారాజు తన పరివారాన్నందరినీ తీసుకుని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు పక్కన ఒక చెట్టు పైన ఒక హంసల గుంపు ఉంది. ఒక తల్లి హంస తన యొక్క 101 మంది పిల్లల్ని పెట్టుకుని ఆ చెట్టు మీద ఉండటాన్ని ఈ రాజు చూడటం జరిగింది. చూసి ఆ రాజుకి వినోదం కదా వేటాడటం. వెంటనే అతను ఏం చేశాడంటే బాణాలు సంధించటం మొదలుపెట్టాడు ఆ హంస పిల్లల మీదకి. ఒక్కొక్క హంస చనిపోతూ చిన్న పిల్లలని చనిపోయాయి. చివరికి ఇంకా ఒక హంస పిల్ల ఉంది. దాని మీద కూడా అతను ఆఖరి బాణాన్ని సంధించాడు. అప్పుడు ఆ బాణం వెళ్ళి తల్లి హంస కంటికి తగిలింది. అది వెంటనే అంధురాలైంది. ఆ చిన్న పిల్ల తప్పించుకుంది. 100 మంది పిల్లలు పోయే తల్లి హంస అంధురాలైంది. అది చూసినటువంటి ఆ తల్లి హంస చాలా బాధతోటి ఆ చంద్రసేన మహారాజుని శపిస్తుంది. ఓ రాజా, నువ్వెంతో గొప్పవాడివి, ధర్మబద్ధుడివి, అయినా కూడా ఇంతటి హింసకు పాల్పడ్డావు. నా బిడ్డలందరినీ కూడా చంపేశావు. నువ్వు నన్ను కూడా అంధురాల్ని చేశావు. కాబట్టి ఇది తప్పకుండా నీకు శాపమై తగులుతుంది. నీ 100 మంది కుమారులను కూడా నువ్వు పోగొట్టుకుని చాలా బాధపడతావు. నువ్వు అంధుడివి కూడా అవుతావు అని చెప్పి ఆ విధంగా హంస ఆ రాజుకి శాపం ఇవ్వటం జరిగింది. ఈ జన్మలో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత వ్యాస మహర్షిని అడుగుతాడు. ఏంటి మహర్షి ఇలా జరిగింది, 100 మందిని పోగొట్టుకున్నాను, ఏం జరిగింది అన్నప్పుడు వ్యాసుడు చెప్తాడు, నీ యొక్క 50 జన్మల క్రితం నీకు ఇటువంటి శాపం ఒకటి ఉంది. అప్పుడు నువ్వు చంద్రసేనుడిగా ఉన్నావు. ఆ శాపం ఇప్పుడు జరిగింది అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, 50 జన్మల క్రితం అంటున్నారు కదా, ఇది ఈ 50 జన్మల్లో ఎప్పుడో అప్పుడు జరగచ్చు కదా, ఈ జన్మలోనే ఎందుకు జరిగింది అని చెప్పి వ్యాసుడిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తారు, అసలు నీకు 100 మంది కొడుకులు కడగాలంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఇంతకుముందు జన్మల్లో నీకు అంత పుణ్యం లేదు కాబట్టి అంతమంది సంతానం నీకు కలగలేదు. ఈ 50 జన్మల్లో నువ్వు సంపాదించిన పుణ్యం అంతా కలిసి ఈ జన్మలో నీకు 100 మంది సంతానం కలగటం జరిగింది. అందుకే ఆ శాపం కూడా ఇప్పుడే అమలు అయ్యింది. నువ్వు అంధుడిగా పుట్టావు, 100 మంది కుమారులు కూడా కలిగారు కాబట్టి ఈ జన్మలో ఆ శాపం తీరింది అని చెప్తాడు. అంటే శాపం ఎప్పుడైనా తీరచ్చు, ఏ జన్మలో అయినా తీరచ్చు. దీన్ని బట్టి కర్మ అనేది మనిషిని వదలదు. కర్మగతి ఇలా ఉంటుంది అని దీని అర్థం.